వర్షాలు పడట్లేదు, మార్కెట్ పెరగట్లేదు అనుకుంటూ వచ్చాం. ఇవాళ 2 జరిగిపోయాయి. ఏం పడుతున్నాయండి వర్షాలు? రైట్. ఇవాళ మార్కెట్ ఎందుకు పాజిటివ్‌గా ఉన్నదనేది నిన్నే మాట్లాడేసుకున్నాం మనం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఆ అప్డేట్స్‌కి ఎలాంటి రియాక్షన్స్ రావచ్చు ఏంటనేది నిన్నే మాట్లాడేసుకున్నామండి. ఇవాళ మొత్తం మార్కెట్‌లో ఆటో ఒక సూపర్ రియల్ హీరో అనుకోవచ్చు. అంతే కదా! ఈరోజు షో అంతా ఆటో సెక్టర్‌దే అండి. మారుతి సుజుకి అయితే చాలా సంవత్సరాల తర్వాత అంతలా పెరిగింది. అండ్ ఆటోతో పాటు ఎఫ్ఎంసీజీ అని, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అని, లైక్ అందులో హెచ్‌యుఎల్ అని, ట్రెంట్ అని, అలాగే రిఫ్రిజిరేటర్ తాలూకా స్టాక్స్, ఏసీ తాలూకా స్టాక్స్ ఇలాంటివి కూడా పెరిగాయండి. సిమెంట్ సెక్టర్ కూడా పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళేది. దానికి కారణం ఏంటంటే మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటారనమాట. అంటే సిమెంట్ ప్రైస్ తగ్గితే ఇల్లు కట్టడం, రోడ్ వేయడం ఇలాంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతూ ఉంటాయి. సో ఇది రియల్ ఎస్టేట్‌కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌కి బూస్ట్ వస్తూ ఉంటుంది. ఆ సెక్టర్ డిమాండ్ పెరిగితే మళ్ళీ సిమెంట్‌కి డిమాండ్ పెరుగుతుంది అనే మల్టీప్లేయర్ ఎఫెక్ట్. అండ్ అలాగే ఇవాళ మెటల్ సెక్టర్ కూడా పెరిగింది. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కొన్ని స్టీల్ ప్రొడక్ట్స్ మీద సేఫ్ గార్డ్ డ్యూటీ వేయొచ్చు అనే న్యూస్ వచ్చింది. అండ్ ఇవాళ నెగిటివ్ లో ఉన్న సెక్టర్ గురించి మాట్లాడాలంటే ఫార్మా సెక్టర్. ఎందుకంటే రిస్క్ ఆన్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనమాట ఇన్వెస్టర్స్. అంతా బాగానే ఉన్నది, ఇప్పుడు ఇంకా డిఫెన్సివ్లా ఈ ఫార్మా లాంటి సెక్టర్స్ మనకు అవసరం లేదు, ఇక్కడ నుంచి డబ్బులు తీసేసి రిస్క్ ఉన్న సెక్టర్స్లో పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టడం స్టార్ట్ చేశారు. కూరలో కరివేపాకులు అనమాట. సరే, అది కాకుండా ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా కొంచెం ఫాలో అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే ఆ జిఎస్టీ రిఫార్మ్స్ ఆ థీమ్ మీద కదా నడిచింది. ఇవాళ పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎలాగో జిఎస్టీ తీసుకురారు. సరే, ఇంకెందుకు అని చెప్పి దీనికి కూడా ఎక్కువ బయింగ్ జరగలేదు అనమాట. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మెటల్ సెక్టర్లో వచ్చిన అప్ మూవ్ తప్ప మిగతా అన్ని సెక్టర్స్ పెరగడానికి ఆర్ ఎల్స్ కొంచెం పడడానికి రీజన్స్ జిఎస్టీ. నిన్న అందుకనే కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడం జరిగిందండి, ఎందుకంటే ఇది మామూలు న్యూస్ కాదు. అయితే ఇది కన్ఫర్మ్ న్యూసా లేక ఇంకేమైనా ఉన్నాయా, ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాట్లాడుకుందాం. అలాగే ఇవాళ మార్కెట్స్కి ఒక బిగ్ టెస్ట్ రానుంది. ట్రంప్ అండ్ పుతిన్ ఏదైతే మొన్న డిస్కషన్ చేసుకున్నారో దాని తాలూకా నెక్స్ట్ ఎపిసోడ్ ఇవాళ జరగనుందండి, యూఎస్లో జరగనుంది. దాని తాలూకా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అలాగే జిఎస్టీ కట్లో ఒక ట్విస్ట్ వచ్చింది. ఇన్సూరెన్స్ సెక్టర్ పరంగా చూసుకుంటే ఒక ట్విస్ట్ వచ్చింది, అది కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా, వీడియో మంచి యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ఇంకెందుకండి వెయిట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పక్క ఐపీఓ అనాలిసిస్ అని, ఒక పక్క డైలీ మార్కెట్ వీడియోస్ అని, ఇంకొక పక్క నాలెడ్జ్ వీడియోస్ అని, ఇంకొక పక్క పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ అని, ఇలా A to Z ఫైనాన్స్ పరంగా, స్టాక్ మార్కెట్స్ పరంగా వీడియోస్ ఇస్తున్న మన రూపాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్స్ అని చేస్తూ ఉండండి. అండ్ అలాగే ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, మాకు మీరు సపోర్ట్ చేయాలి, ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని ఎక్కువ చేస్తూ ఉండేటట్టు మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన రిఫరల్ లింక్ ఉన్నది. దాని ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని అది యూజ్ చేసుకుంటూ ఉంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఇవాళ యూఎస్లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ లాస్ట్ టైం గుర్తుందా, ఈయనకు సూట్ కూడా వేసుకొని రాలేదని చెప్పి కొంచెం ఎత్తుపోటు మాటలన్నీ పొడిచారు కదా. ఈసారి ఎలాంటి డ్రెస్ వేసుకొని వస్తారో ఏంటో చూడాలి. సరే, అది పక్కన పెడితే ఒకసారి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇవాళ ఏం జరగబోతుంది, రేపు ఏం జరగవచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్రైడే ఏం జరిగింది, ట్రంప్ అండ్ పుటిన్ మీట్ అయ్యారు. ఇద్దరు ఒక 3 గంటలు మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చి చాలా ప్రోగ్రెస్ ఉన్నది అనేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. సో సెరమనీ ఎక్కువే జరిగింది, బట్ సబ్స్టెన్స్ అయితే తక్కువే. నెక్స్ట్ సాటర్డే ఇక్కడ చిన్న ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడారు. ఏమని, పుతిన్కి యుక్రెయిన్లో చిన్న పార్ట్ కావాలి, ఆ డొంబాస్ రీజన్ వాటి మీద ఎలా గొడవలు అవుతున్నాయి కదా, ఆ యుక్రెయినియన్ టెరిటరీ కావాలంట, అది ఇచ్చే, ఎందుకంటే రష్యా పెద్ద పవర్, సో మీరు ఒక డీల్ చేసేసుకోండి, ఆ పార్ట్ ఏదో ఇచ్చేయండి అని చెప్పి ట్రంప్ జెలెన్స్కీతో అన్నారు అని రిపోర్ట్స్ వచ్చాయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రంప్ రష్యా ప్రిఫర్ చేసే పాత్లోకి వచ్చేసారు. సో ఇప్పుడు కొంచెం రష్యన్కి ఫర్గా ఉండేటట్టే డెసిషన్స్ అయినా లేదంటే థాట్స్ అయినా వస్తున్నట్టే అనిపిస్తుంది ట్రంప్కి. సరే, అది సాటర్డే జరిగింది. నెక్స్ట్ సండే ఏం జరిగింది, పుతిన్ యొక్క ఆఫర్ గురించి కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. కొన్ని ఏరియాస్ లైక్ డాన్స్టిక్ అని ఇలాంటివి రష్యాకి ఇవ్వాలి, సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వాలి, అండ్ రష్యన్ లాంగ్వేజ్కి స్టేటస్ ఇవ్వాలి అని, అంటే ఇలాంటి ఆఫర్స్ మాకు కావాలి అన్నట్టు డీటెయిల్స్ రావడం మొదలుపెట్టాయండి. అయితే యుక్రెయిన్ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసేసింది. నౌ యుఎస్, రష్యా, యుక్రెయిన్ ఈ ముగ్గురు తాలూకు స్టాండ్ మనకు అర్థమైంది. ఇంకా మిగతా కంట్రీస్ ఏంటి పరిస్థితి, యూరోప్ ఏం చేస్తుందండి, యూరోప్ ఏం చేస్తుందంటే యుక్రెయిన్ వెనకాలే నిలబడుతుంది. నువ్వేం తగ్గకు, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది కరెక్టే, యుక్రెయిన్కి ఫోర్స్ చేసి డీల్ చేయకూడదు అనేది యూరోప్ కూడా క్లియర్గా చెప్తుంది అనమాట. అదేందా ఇన్ని రోజులు జరిగిన స్టోరీ ఇది. ఇవాళ జరగబోతున్న స్టోరీ అంటే మన టైంలో 11 o'clockకి 12 o'clockకి, అక్కడ మార్నింగ్ కదండి, యూఎస్ వాషింగ్టన్లో మార్నింగ్ కదా, ఆ టైంలో ట్రంప్ అండ్ జెలెన్స్కీ మీట్ అవ్వనున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ జెలెన్స్కీ యూఎస్లో ఉన్నారు. సో ఆ టైంలో మీట్ అవ్వనున్నారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఫ్రాన్స్ అని, జర్మనీ అని, యూకే అని, ఇటలీ అని ఇలాంటి పెద్ద యూరోపియన్ లీడర్స్ కూడా కలవనున్నారనమాట. సో వాళ్ళంతా కలిసి వైట్ హౌస్లో ట్రంప్తో మాట్లాడనున్నారు. సో వీళ్ళందరూ మాట్లాడుకొని మ్యాక్సిమం
90% నాకు తెలిసి డీల్ విధంగా వెళ్ళదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ తగ్గాల్సిన అవసరం లేదు. ఆయన తగ్గకుండా మేము చూసుకుంటామని చెప్పి యూరోప్ అనొచ్చు. బట్ ట్రంప్ ఏం చెప్తారు, ఇవన్నీ చాలా ఉన్నదండి. అందుకని చెప్తున్నాను కదా, బిగ్ డే ఇవాళ. ఈ పరంగా రష్యా యుక్రెయిన్ వార్ పరంగా చూసుకుంటే ఇవాళ బిగ్ డేనే. ఏం జరగనుంది ఏంటనేది చూద్దాం. ఒకవేళ ఇంపార్టెంట్ డేటా అనిపిస్తే రేపు మన కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాండి. బట్ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది. రేపు మార్నింగ్ 5 o'clock ఒకసారి, 8 o'clock ఒకసారి ఎలా అనాలిసిస్ చేయాలి అనేది మనం వీడియోలో చెప్పుకున్నాం కదండి. సో జస్ట్ గిఫ్ట్ నిఫ్టీయే కాకుండా మిగతావి కూడా అనాలిసిస్ చేయండి. ఆ వీడియో పరంగా అనాలిసిస్ చేయండి. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే ఇక్కడెక్కడో SGX నిఫ్టీ ఈ వీడియో 8 AM స్ట్రాటజీ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఇలా అనాలిసిస్ చేయండి అనే వీడియో ఏదైతే ఉన్నదో మంచి నాలెడ్జ్ వీడియో అండి, మీకు యూజ్ అవుతుంది పక్కాగా చూడండి. రైట్. సో ఇంపార్టెంట్ డేట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఇవాళ 18th, అంటే మొన్న ఏమనుకున్నాం మనం, ఏదో చిన్న హోప్ ఉన్నది రష్యా యుక్రెయిన్ వార్ గురించి అని అనుకున్నాం కదా. ఇవాళ 18th కొంచెం తెలియనుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ డేట్స్లో మాట్లాడాలంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు అండ్ ఇవాళ వీడియో ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకున్నట్టు జిఎస్టీ దీని మీద హవా మొత్తం నడుస్తుందండి. అయితే ఈ జిఎస్టీలో ఏదైతే ప్రపోజల్స్ వచ్చాయో అవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే అని చెప్పుకున్నాం కదా. బట్ అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు క్లియర్ కట్గా ఉన్నది ఏంటి అనేది 20th and 21st రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు కదా, ఈ జిఎస్టీ రిలేటెడ్గా ఇలాగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందండి. సో ఇందులో ఈ జిఎస్టీని ఎలా సింప్లిఫై చేయాలి అని డిసైడ్ చేస్తారు. అండ్ బహుశా అన్ని వస్తువులపై మనం నిన్న వీడియో ఒకసారి మీరు చూడడానికి ట్రై చేయండి. 5%, 18% ఇలా ఏవైతే ఉన్నాయో వీటి మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరేమనుకుంటున్నారండి, 20th, 21st తాలూకా మీటింగ్ తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఆ జిఎస్టీ రూల్సే ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? అండ్ ఒకవేళ అవే ఇంప్లిమెంట్ అయితే ఎవరు వచ్చి దాన్ని అనౌన్స్ చేస్తారు, అండ్ ఆ క్రెడిట్స్ అయినా లేకపోతే ఎవరు తీసుకుంటారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్ని హడావుల మధ్యలో మనం ఒకటి మర్చిపోయింది ఏంటంటే, US మన మీద 50% టారిఫ్ వేసిందండి. దీని గురించి మనం అందరం మర్చిపోయామంటే గుర్తుంటుందండి, కానీ బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదు కదా. నా ఈ 50% ఏదైతే ఉన్నదో August 27th నుంచి ఎఫెక్ట్ అవ్వనుంది. అండ్ August 25th US వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ నెగోషియేషన్స్ అవి చేస్తారు అని చెప్పి ఎప్పుడో అనుకున్నాం. ఎందుకంటే మన ఇండియన్స్ అక్కడ US వెళ్ళి ఏదో మాట్లాడారు. నెక్స్ట్ టైం US వాళ్ళు మన ఇండియాకి 25th వస్తా అన్నారు. బట్ ఇప్పుడు న్యూస్ ఏంటంటే, ఈ US వాళ్ళు August 25th మన దగ్గరికి రాకపోవచ్చు అనే న్యూస్ వచ్చిందండి. సో అది కూడా కొంచెం ఇంపార్టెంట్ డేట్ అవ్వనుంది. August 25th నిజంగా వాళ్ళు రాకుండా అండ్ August 27th ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసేసారు అనుకోండి, ఇండియా మీద 50% ఇంపోర్ట్ డ్యూటీ అని ట్రంప్ సైన్ చేసేసారు అనుకోండి, ఏం జరగనుంది ఏంటి అనేది చూడడం ఇంపార్టెంట్. సో అర్థమైంది కదండి, ఇంపార్టెంట్ డేట్స్ అనేది అర్థమైంది కదా. నా జిఎస్టీ పరంగా ఒక ట్విస్ట్ అని చెప్పాం కదా, అది ఇక్కడే ఇన్సూరెన్స్ దగ్గరే ఉన్నది. ఏంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇప్పటికీ 18% కదా వాళ్ళ జిఎస్టీ. అంటే సే ఫర్ సపోజ్ మనం 10,000 రూపీస్ ప్రీమియం కడుతున్నాం పర్ యానం, ఎక్కడో దగ్గర ఒక 10,000 రూపీస్ ప్రీమియం కడుతున్నాం అండి. బట్ యాక్చువల్గా మనం కట్టేది ఎంత ఉంటుంది, 18% జిఎస్టీ కాబట్టి 11,800 రూపీస్ కడతాం. ఎందుకు, 18% జిఎస్టీ కాబట్టి. గవర్నమెంట్ ఏమంటుంది, ఈ 18% జిఎస్టీ కాస్త 5% లేదంటే నిల్ కూడా చేసేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఏంటి, ఈ 11,800 అవసరం లేదు, ఒకవేళ 5% చేస్తే 10,500 మాత్రమే ప్రీమియం పే చేస్తే సరిపోతుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటున్నారు. సో ఇక్కడ ఒక 13,000 అలా మిగిలినట్టేనా, అంటే ఒక 13% అలా మిగిలినట్టేనా. సో 11,800 రూపీస్ కాస్ట్ అయ్యే ప్రీమియం ఇప్పుడు జస్ట్ 10,500 రూపీస్కే వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రీమియమ్స్ తీసుకుంటూ, అంటే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది గవర్నమెంట్ అభిప్రాయం అనమాట. సో నిన్న కూడా మనం అదే అనుకున్నాం, ఈ జిఎస్టీ తగ్గిస్తే అన్నిటికీ పాజిటివ్ అని, మిగతా అన్నిటికీ ఓకే. బట్ ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఉంటుందండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఉంటుంది. అంటే సే ఫర్ సపోజ్, మీకు సింపుల్గా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకరు 1,000 రూపీస్ వర్త్ ఉండే ఒక సే ఫర్ సపోజ్ ఒక షర్ట్ అనుకోండి, 1,000 రూపీస్ షర్ట్ కొన్నాడు ఒకతను, దాని మీద ఒక 12% జిఎస్టీ అనుకుందాం. సో షాప్ వాడికి ఎంత కట్టాలి, 1120 రూపీస్ కట్టాలి. ఓకే కదా. సో జిఎస్టీ ఎంత కట్టినట్టు, 120 రూపీస్ జిఎస్టీ కట్టినట్టు. మనం షాప్ వాడికి 120 రూపీస్ జిఎస్టీ కట్టాం. ఈ 120 రూపీస్ తీసుకెళ్ళి జిఎస్టీ ఆఫీస్ కట్టేస్తాడా షాప్ వాడు, నార్మల్గా అయితే కట్టియాలి. బట్ ఇప్పుడు సే ఫర్ సపోజ్ వాడు ఎవరో దగ్గర నుంచి బట్టలు కొంటూ ఉంటాడు కదా. సే ఫర్ సపోజ్ ఆ నెల ఏదో ఒక దగ్గరే కొన్నాడు, 800 రూపాయలకి ఆ షర్ట్ కొన్నాడండి. మనకు 1000 రూపాయలకి ఏదైతే అమ్మాడో 800 రూపాయలు వేరే దగ్గర కొన్నాడు. అక్కడ కూడా 12% జిఎస్టీ కట్టాడు. సో 12% జిఎస్టీ అంటే ఇక్కడ 96 రూపీస్. అదేందా, ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. షాప్ వాడు ఏం చేశాడంటే, ఒకటి దగ్గర 800 రూపాయలకి షర్ట్ కొనుక్కున్నాడు అండ్ వాడికి 96 రూపీస్ జిఎస్టీ కట్టేశాడు. నా షాప్ వాడు మనకి 1000 రూపాయలకి ఆ షర్ట్ అమ్మేశాడు అండ్ మన దగ్గర నుంచి 120 రూపీస్ జిఎస్టీ తీసుకున్నాడు. ముందు మనం ఏమనుకున్నాం, 120 రూపీస్ మన దగ్గర జిఎస్టీ తీసుకున్నాడు కాబట్టి అది జిఎస్టీ ఆఫీస్ కట్టేస్తాడు అనుకున్నాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, 120 రూపీస్ అతను జిఎస్టీ కట్టాలి, మైనస్ నేను ఆల్రెడీ 96 రూపాయలు ఇదే దానికి జిఎస్టీ కట్టాను, సో నేను డబుల్ జిఎస్టీ ఎందుకు కట్టడం అని చెప్పి మైనస్ 96 చేసేసి ఎంత ఉంటుందండి, 24 రూపీస్ ఎంత ఉన్నది కదా, ఈ 24 రూపీస్ మాత్రమే జిఎస్టీ కడతాడు. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. అదే కదా.
ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టే 10,000 రూపీస్ కట్టి ఎవరైనా ప్రీమియం తీసుకుంటే వాళ్ళు జీఎస్టీతో కలిపి 11,800 రూపీస్ కట్టాలి. బట్ ఇప్పుడు జీఎస్టీ ఒకవేళ 5% అయితే 10,500 మాత్రం కడితే సరిపోతుంది. బట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకన్నా మీరు 5% కాదు 0% చేసినా వేస్టే అండి, మాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వండి అంటున్నారు. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తే దాని అర్థం ఏంటి? ఎందుకంటే వీళ్ళు కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఎవరో దగ్గర నుంచి ఏదో సర్వీసెస్ తీసుకోవడం, ఎవరికో డబ్బులు కట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి కట్టిన ట్యాక్సెస్ ఇక్కడ డిడక్ట్ చేసుకోగలిగితే 10,500లో 500 రూపీస్ జీఎస్టీ కదా. సో 500 రూపీస్ జీఎస్టీ ఆఫీస్కి ఇచ్చి కన్నా, గవర్నమెంట్కి కట్టే కన్నా ఇక్కడ కూడా మా ఇన్పుట్ ట్యాక్సెస్ చూపించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అంటున్నారు. ఒకవేళ నిజంగా అలాగే అయితే అప్పుడు ఏమవుతుంది, 9,500 రూపీస్కి మనం ఆఫర్ చేసేయచ్చు. ఎందుకంటే అతను ఆల్రెడీ జీఎస్టీ క్రెడిట్ వస్తుంది కాబట్టి. సో 9,500 మీద 5% ఎంత అవుతుంది, 9,800 9,900 ఎంత అనుకోండి. సో ముందు మీద ఇంకా తగ్గుతుంది కదా. సో మీరు ఇలాంటిది ఏదో చేస్తే జనాలకు బాగా యూజ్ అవుతుంది తప్ప ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా మీరు ఎంత తగ్గించినా వేస్టే అన్నట్టు ఇన్సూరెన్స్ వాళ్ళు అంటున్నారండి. సో గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గుతున్నారు, బట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇక్కడ వరకు తగ్గమంటున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. సో ఈ పరంగా మీ దగ్గర థీరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ విషయం మీకు అర్థమైందా లేదా? ఎందుకంటే ఈ విషయం మీరు అర్థం చేసుకుని ఏదో ఒక స్టాక్ కొనియడమో లేదంటే సెక్టర్ కొనియడమో లేకపోతే ఇది ఏమీ చేయలేరని నాకు తెలుసు. బట్ ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకుంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. మార్కెట్ పడిపోతున్నప్పుడు మీరు ఎందుకు భయపడతారు? ఇప్పుడు అంటే సోదిలాగా అనిపించవచ్చు, బట్ నార్మల్గా చెప్తున్నానండి. ఇప్పుడు సేఫ్ సపోజ్ మీరు నాకు ఎక్కడో కనిపిస్తారండి, మన ఎదురికి ఏదో పరిచయం అవుతుంది, అది ఇది అవుతుంది, మిమ్మల్ని నేను ఇంటికి తీసుకొస్తాను అనమాట. ఒక ఈవినింగ్ పూట ఇంటికి తీసుకొస్తాను. నేను మీకు ఏదో సర్వ్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళేసరికి ఒకసారి కరెంట్ పోతుంది అనమాట, మొత్తం చీకటి అయిపోతుంది. మీరు అలా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చేయగలరా? లేదు కదా, ఎందుకంటే మీకు అక్కడ ఏం తెలియదు కాబట్టి. అదే సేఫ్ సపోజ్ మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడే, మీ కిచెన్లో మీ మదరో మీ వైఫో ఎవరో ఉన్నప్పుడు సడన్గా కరెంట్ పోయింది, మొత్తం చిన్న చీకటి అయినా సరే అలా నడుచుకుంటూ కిచెన్కి వెళ్ళిపోగలరా లేదా? ముందున్న భయం ఇప్పుడు ఎందుకు లేదండి? ఎందుకంటే ముందు మా ఇంట్లో ఏముంటుంది ఏంటనేది మీకు ముందు తెలియదు కదా. సో ఒక విజన్ లేదు, ఒక నాలెడ్జ్ లేదు. బట్ మీ ఇంట్లో మొత్తం మీకు ఒక విజన్ ఉంది, మీకు ఒక నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మీకు భయం లేదు. సేమ్ అలాగే అండి, స్టాక్ మార్కెట్ అనే కాదు, వేరేది ఏదైనా సరే కొంచెం ఆ నాలెడ్జ్ అని లేదంటే ఇవన్నీ ఆ ఎకానమీ అని ఇవన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, ఇంకా ఇవాళ పెరిగిన సెక్టర్స్లో ఆటో సెక్టర్ బాగా పెరిగింది, అందులో మారుతి సుజుకి బాగా పెరిగిందండి. ఈ ఇమేజ్ని చూసి మారుతి సుజుకి ఎందుకు పెరిగి ఉంటుందో మీరేమో చెప్పగలరా? ఇది కూడా మళ్ళీ స్పెక్యులేషన్, మళ్ళీ చెప్తున్నా కదండి, ఏమీ డైరెక్ట్ ఇది కాదు, స్పెక్యులేషన్సే నడుస్తున్నాయి అనమాట. ఆ 2021 ఆ టైంకి ఏమో తెలిస్తే తెలియచ్చు. సరే, ఇప్పుడు కూడా ఉన్న స్పెక్యులేషన్స్లో ఇంకా ఎక్స్ట్రా స్పెక్యులేషన్ ఏంటంటే, ఇప్పటి వరకు మిడ్ సైజ్డ్ కార్స్లో ఏదైతే 43% జీఎస్టీ వచ్చేదో 40% జీఎస్టీ మాత్రం కడితే సరిపోతుంది అన్నారు. అండ్ బిగ్ కార్స్లో 50% జీఎస్టీ ఎవరైతే కట్టేవాళ్ళో వాళ్ళు 40% కడితే సరిపోతుంది అంటున్నారు. అండ్ స్మాల్ కార్స్లో 29% జీఎస్టీ కట్టేవాళ్ళు 18% మాత్రమే కడితే సరిపోతుంది అని అంటున్నారు. అంటే ఇలా రావచ్చు అనే స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. నౌ స్మాల్ కార్స్ 1200 సీసీ కన్నా కింద ఉన్న కార్స్ ఏం చెప్పండి, ఎక్కువగా ఏం కార్స్? ఆల్టో అని, స్విఫ్ట్ అని, వ్యాగనర్ అని, బాలోనా అని ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇంకా కొన్ని మిగతావి కూడా ఉన్నాయి. బట్ నేను అంటుంది ఏంటంటే స్మాల్ కార్స్లో మారుతి వాళ్ళవే ఎక్కువ మోడల్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు 43% జీఎస్టీ నుంచి 40% జీఎస్టీ కట్టేది పెద్ద ఏం లేదు, 50% నుంచి 40 కూడా పెద్ద ఏం లేనట్టే. అఫ్కోర్స్ ఇది కూడా ఉన్నది, బిగ్ కార్స్ కూడా ఉన్నది. బట్ ఈ స్మాల్ కార్స్లోని ఎక్కువ కనిపిస్తుంది అనమాట. 29% నుంచి 18% పడిపోతుంది అంటే కనబడుతుంది, తేలిగ్గా కనబడుతూ ఉంటుంది అనమాట. అందుకనే మారుతి ఇవాళ అంతలా పెరగడం మొదలుపెట్టింది. సో అర్థమైందంటే న్యూస్ చూసినప్పుడు అదే సెక్టర్లో ఉండే డిఫరెంట్ స్టాక్స్ డిఫరెంట్గా పెరుగుతూ ఉంటాయి. అది ఎందుకు ఏంటి అనేది మనం తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. నెక్స్ట్, ఇవాళ షిప్పింగ్ సెక్టర్లో కూడా ఒక పాజిటివ్ న్యూస్ అండి. ఇది కూడా పాజిటివ్ న్యూస్ రాబోతుంది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే మార్కెట్లోని ఈ న్యూస్ రావచ్చు, ఆ న్యూస్ రావచ్చు అనే స్పెక్యులేషన్స్ మీద పెరిగినవి అన్నీ. సో అది కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇవాళ ఏవైతే స్టాక్స్ ఎంత పెరిగాయో లేదంటే ఏ సెక్టర్స్ పెరిగాయో, ఒకవేళ రేపొద్దున ఇవాళ ఏదైతే న్యూస్ అనుకున్నారో అది కాకపోతే మరి అంతే పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సరే, ఇవాళ ఈ షిప్పింగ్ సెక్టర్ బాగా పెరిగిందండి. షిప్పింగ్ సెక్టర్స్ అంటే ఇందులో వార్ షిప్స్ అని అవి ఇవి కదంటే షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉండేవి కదండి మనకు ముందు. ఆ షిప్ బిల్డింగ్ కంపెనీస్ సంబంధించిన అప్డేట్ కాదు, షిప్పింగ్ సెక్టర్ సంబంధించిన అప్డేట్ అనమాట. అంటే జీఈ షిప్పింగ్ అని, ఎస్సీఏ అని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని, కొచ్చిన్ షిప్ యార్డ్ అని ఇలాంటివి అనమాట. ఎందుకంటే షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ వచ్చేసింది. ఇప్పుడు ఈ షిప్పింగ్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సరే స్టాక్స్ పక్కన పెట్టండి, షిప్పింగ్ సెక్టర్ ఏదైతే ఉన్నదో వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ రాబోతుంది అనమాట. అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఏదో రూల్ ఏంటంటే మినిమం దాని తాలూకా లెంత్ 24 మీటర్స్ ఉండాలి అంటున్నారు. ఆ షిప్ తాలూకా లెంత్ ఏదైతే ఉన్నదో అది 24 మీటర్స్ ఉండాలంటున్నారండి. అట్లీస్ట్ 24 మీటర్స్ ఉన్నాయి. అలా ఉంటే ఆ షిప్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి అంటున్నారంట.
నౌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే అది గవర్నమెంట్ తాలూకా క్రిటికల్ సెక్టర్ అని అర్థం. సో, దానికి ఈజీగా అంటే తక్కువ వడ్డీకి లోన్స్ వస్తూ ఉంటాయి. టాక్స్ తాలూకా బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అందులోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నమాట. సో, దీనివల్ల డైరెక్ట్ బెనిఫిషియరీస్ ఆఫ్‌కోర్స్ షిప్ ఓనర్స్. ఈ కొత్త రూల్ వల్ల జీఈ షిప్పింగ్ అని, ఎస్సీఏ అని ఇలాంటి వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్‌కే లోన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇంకా ఎక్కువ షిప్స్ కొని బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఈ షిప్ బిల్డర్స్ కూడా. ఎందుకంటే షిప్ ఓనర్స్ దగ్గర ఎక్కువ డబ్బులుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కొత్త షిప్స్ కోసం ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. సో, కొచ్చిన్ షిప్ యార్డ్ అని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని ఇలాంటి కంపెనీస్‌కి ఆర్డర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా! అందుకనే ఇవాళ పాజిటివ్‌గా రియాక్ట్ అయిన స్టాక్స్ ఇవ్వండి. నెక్స్ట్ అవంతి ఫీడ్స్ మొన్నే రిజల్ట్స్ డిక్లేర్ చేసింది కదండీ! కొంచెం బాగానే పెరిగాయండి. రెవెన్యూస్ అని, ప్రాఫిట్స్ అని అవన్నీ బాగానే పెరిగాయి. అయితే ఇందులో వచ్చిన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ అదే చెప్తాను. మళ్ళీ అదొక స్పెక్యులేషనే. దీంట్లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే అవంతి ఫీడ్స్‌లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మన సీ ఫుడ్స్ మీద కూడా ఆ సీ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ మీద కూడా 50% డ్యూటీ వేసేసింది. అండ్ ఎక్కువ ఇక్కడ నుంచి ష్రింప్స్ యూఎస్‌కి వెళ్తూ ఉంటుందండి. సో, అవంతి ఫీడ్స్‌కి పెద్ద ప్రాబ్లమ్ అయింది. నౌ ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా ప్రొయాక్టివ్‌గా ఉన్నది అనే కొన్ని స్పెక్యులేషన్స్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే జపాన్, చైనా, యూకే ఇలాంటి వాళ్ళతో పెద్ద దేశాలతో హై లెవెల్ టాక్స్ నడుస్తున్నాయి. మీరు మా దగ్గర నుంచి ష్రింప్ తీసుకోండి, మా ష్రింప్ బాగుంటుందని ఇలా చెప్పడం ఏంటంటే యూఎస్ నుంచి పడిపోయిన డిమాండ్ ఏదైతే ఉన్నదో అది చైనా, జపాన్, యూకే ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చే ప్లాన్‌లో గవర్నమెంట్ ఉన్నది. దానికోసం ఏం చేయాలో అవన్నీ చేస్తుంది అని చెప్పి న్యూస్ అండి. సో, ఇదే గనక జరిగితే అది పాజిటివా కాదా? ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ కూడా గ్రాబ్ చేసుకోగలదు. షార్ట్ టర్మ్‌గా యూఎస్ నుంచి వచ్చిన డెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ టారిఫ్స్ వల్ల వచ్చిన డెంట్ ఏదైతే ఉన్నదో ఇది పూడ్చిపోతది. అండ్ లాంగ్ టర్మ్ పరంగా చూసుకున్నా సరే యూఎస్ వాళ్ళు రేపొద్దున మళ్ళీ టారిఫ్స్ తీసేసినా ఈ లోపల జపాన్ కని, చైనా కని, యూకే కని అలవాటయిపోతది కాబట్టి మార్కెట్ డైవర్సిఫికేషన్ అవుతదనమాట. డీ రిస్కింగ్ అంటారు దీన్నే. సో, అదొక గుడ్ న్యూస్ అండి. యాజ్ సెడ్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్పెక్యులేషన్సే. అందులో ఎంతవరకు నిజాలవుతాయి, ఎంతవరకు అవ్వు, ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలి కొన్ని రోజుల వరకు. సో, టచ్‌లో ఉంటూ ఉండండి. మాతో టచ్‌లో ఉంటూ ఉండండి. అండ్ జై హింద్.